ముగిసిన డెడ్ లైన్ ఆఖరి రోజున 44 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారట. ఎక్కడిది? బస్తర్లో లొంగిపోయిన వీళ్ళంతా. ఛత్తీస్గఢ్లో 35 మంది, గడ్చిరోలిలో 9 మంది లొంగుబాట్ల గడువు ముగిసింది. ఇక ఎన్కౌంటర్లే అట. ఒడిషా ఏడీజీపీ అడిషనల్ డీజీపీ చెప్తున్నాడు, ఇక అవకాశం ఇచ్చినాము, ఇంతకాలం ఎవరిని చంపలేదు, మేము ఎన్కౌంటర్ చేయలేదు, ఇక ఈసారి నుంచి వదిలిపెట్టేది లేదు, లేపేసుడే అంటున్నట. దేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసింది. 31 కదా. చివరి రోజున మరో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో 35 మంది, బీజాపూర్లో 25, దంతెవాడలో 5, సుక్మాలో 2, నారాయణపూర్లో 1, కాంకేర్లో 2, మొత్తం 35 మంది ఛత్తీస్గఢ్లో లొంగిపోయారట. అందరు కలిసి 44 మంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 9 మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్రం విధించిన డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందినట్టుగా ప్రకటించుకున్నాయి. మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ లేదని, 21 మందిలో ఒక్కరు మినహాయిస్తే అంతా లొంగిపోయారని, లేదా అరెస్ట్ అయ్యారని, లేదా ఎన్కౌంటర్ అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లోనే వెల్లడించిండు. దాదాపుగా దేశంలో నక్సలిజం అంతమైపోయిందని డెడ్ లైన్కి ఒకరోజు ముందు ప్రకటించిండు. తమ రాష్ట్రంలో నక్సలిజం లేదని మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి ఉద్యమంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారని తెలంగాణ వెల్లడించింది. సుమారు డజన్ మంది నక్సలైట్లు మిగిలారని, వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపడతామని ఒడిషా పేర్కొన్నది. డెడ్ లైన్తోనే నక్సలైట్లు లొంగుబాటు కార్యక్రమం ముగిసిందని, ఇక లొంగుబాట్లకు అవకాశం లేదని, ఉన్నవారిని ఎన్కౌంటర్ చేయడమే మిగిలిన లక్ష్యమని ఒడిషా ఏడీజీపీ సంజీబ్ పాండా స్పష్టం చేసిరట. సో ఇట్లా దాదాపు 99% వాళ్ళని లేకుండా చేయగలిగినారు. మరి ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు ఎన్కౌంటర్ ఎవరిని చేయాలా? ఎన్కౌంటర్ని, సమస్యలను ఎన్కౌంటర్ చేయాలి. మనుషులను ఎన్కౌంటర్ చేస్తే సమస్య పోతుందా? పోదు కదా. సమస్యను ఎన్కౌంటర్ చేయండి, ఆ మనుషులే తయారు కాకుండా ఉంటారు. సమస్యను ఎన్కౌంటర్ చేయండి, ఆ మావోయిస్టులు కానీ మావోయిజం కానీ ఉండదు కదా. ఏ రకమైన విప్లవం ఉండదు కదా సమస్యను ఎన్కౌంటర్ చేస్తే. మరి సమస్యను ఎన్కౌంటర్ చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు వీళ్ళకి రాదు. ఎందుకంటే సమస్యను క్రియేట్ చేసేది వీళ్ళే కదా.